ఈ మధ్యకాలంలోనే నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి అక్కడ పర్యటించి ఎన్నో కంపెనీలతోటి మీటింగ్ గట్ట అయ్యారు. ఆ విషయాలన్నీ మనందరికీ తెలిసిందే. అదే సందర్భంలోనే నారా లోకేష్ గారు ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు పోలీసులు కూడా వచ్చి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ అండ్ రిక్వెస్ట్ అనుకోండి ఇచ్చి, మీరు రావడంతోటి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ అమెరికాలోని. దయచేసి మీరు వేరే రూట్‌లో ఎళ్ళాలని చెప్పే సందర్భాలు కూడా మొన్న విన్నాం మనం. సో, ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గారు ట్విట్టర్‌లో ఒక సంచలన ట్వీట్ అయితే పెట్టారాయన. అమెరికా నుంచి వచ్చే సందర్భంలోని ఈ ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక సంచలన విషయం మీ అందరికీ చెప్తాను. మన ప్రభుత్వం తరపు నుంచి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందని చెప్పారాయన. అసలు ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు బలమైన మరియు విశ్వసనీయమైన జ్యూరీ ద్వారా ఈ అవార్డు లభించిందని అన్నారాయన. ఆ అవార్డు ఏంటి? దాని విజేత ఎవరన్న దానిపై ఈరోజు మధ్యాహ్నం ఆయన తెలియజేస్తారు. అయితే ఏ అవార్డు వచ్చింది? ఎవరికి వచ్చిందని దానిపై ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పలేదు. దాని మీద ఉత్కంఠతో ఉన్నారు మొత్తం ప్రజలందరూ కూడా. మరి ఏం ప్రకటన చేస్తారని చెప్పేసి ఉత్కంఠతో ఉన్నారు. నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అయితే ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలతో మాట్లాడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సముఖంగాలు ఓకే అన్నారంట. దాంట్లో కొన్ని సంస్థలు అయితే ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడతాయి. సో, దీంట్లోనేంటంటే మొత్తం ఓవరాల్‌గా మనకి ప్రపంచవ్యాప్తంగా అయితే పారిశ్రామికవేత్తకు సంబంధించిన అసోసియేషన్ ఉంటది. ఈ అసోసియేషన్‌కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ముందు నుంచే చంద్రబాబు నాయుడుకి పరిచయస్తులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఈయనకి ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి అంటే ఒక పారిశ్రామిక సంబంధించిన ఏదైనా అవార్డు చంద్రబాబు నాయుడుకైనా ఇచ్చారేమో అనే సందిగ్ధత అయితే నాకు నెలకొంది. మరి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మనకి ఆ విషయం ఏంటంటే తెలుస్తుంది. చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.